బ్రేకింగ్లో చూస్తున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు ₹10 చొప్పున తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం కేవలం 3కు చేరగా డీజిల్పై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసి 0కు తగ్గించింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ హెర్ముజ్ జలసంధిపై దిగ్బంధం విధించడంతో ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచంలోని మొత్తం ముడి చమురు, గ్యాస్ సరఫరాలో 5వ వంతు ఇదే మార్గం కూడా రవాణా అవుతూ ఉంటుంది. యుద్ధానికి ముందు ఈ మార్గం ద్వారా రవాణా అయ్యే చమురులో 12 నుంచి 15% వరకు భారత్ కొనుగోలు చేసేది. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరిగి దేశీయంగా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో సామాన్యులకు కొంత ఉపశమనం లభించనుంది. యాక్చువల్లీ జరుగుతోందేంటి, హైదరాబాద్లో కావచ్చు, ఇతర మహానగరాల్లో లీటర్ పెట్రోల్ ధర ఎంత ఉంది, డీజిల్ పరిస్థితి ఏమిటి? మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఏమిటి పరిస్థితి? లీటర్పై 13 నుంచి ₹3కి తగ్గించింది కేంద్రం అంటున్నారు. ఏం జరిగింది? హైదరాబాద్ పెట్రోల్ పంపుల్లో ఎంత రేటు ఉంది? అంతర్జాతీయంగా ఈ యొక్క పెట్రోల్, డీజిల్ సంబంధించిన విషయాలపై కూడా కొంత సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ఒక బిగ్ రిలీఫ్ వాహనదారులకు ఇచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా దేశంలో పెట్రోల్, డీజిల్ సంబంధించినటువంటి రేట్స్ కూడా రానున్న రోజుల్లో తగ్గే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా కేంద్రం తీసుకునేటువంటి ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ అంటే ట్యాక్స్ సంబంధించిన దాంట్లో కొంత వెసులుబాటు అయితే కేంద్రం కల్పించింది. ఇందులో దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ పై ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ అంటే ట్యాక్స్ 10% వరకు తగ్గించింది. పెట్రోల్ లీటర్ పై ఎక్సైజ్ డ్యూటీ దాదాపు 13 నుంచి ₹3 తగ్గించింది. అంటే డీజిల్ పై ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకం లీటర్ కు ₹10 అంటే తగ్గించింది. అంటే ఇప్పుడు 0 ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పూర్తిగా ఎత్తివేసింది కేంద్ర ప్రభుత్వము. అంటే హార్ముజ్ జలసంధి అంటే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తలెత్తుతున్నటువంటి వారి నేపథ్యంలో హార్ముజ్ జలసంధి వద్ద వచ్చేటువంటి ఈ ఇంధనకు సంబంధించినటువంటి ముడి చమురులు మొత్తం కూడా పూర్తిగా నిలుదల చేయడంతో ఈ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ యొక్క ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే పన్ను ఏదైతే ట్యాక్స్ ఉందో అది ఈ డీజిల్, పెట్రోల్ సంబంధించిన విషయాలపై కూడా కొంత వెసులుబాటు అయితే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ఇంకా ఎక్సైజ్ సంబంధించినటువంటి ఈ యొక్క రేట్లు అనేది ఇంకా భారీ తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటు వస్తువులు ఏదైతే ఉన్నాయో ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్న వస్తువులపై కూడా మరి కేంద్రం తగ్గిస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి దాని విషయంలో మరి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది? ఇప్పటికే బంగారం విషయంలో రోజు రోజుకు రేట్లు విపరీతంగా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి విషయంలో కూడా మరి పన్ను తగ్గిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన ప్రస్తుతం అయితే కేవలం పెట్రోల్, డీజిల్ సంబంధించిన విషయాలపై మాత్రము ఎక్సైజ్ డ్యూటీ అంటే ట్యాక్స్ మాత్రము కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు అయితే కల్పించింది. రమణ, థ్యాంక్ యూ సునీల్.